రోహిణి నిజం చెప్పేస్తానని మనోజ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఉండి, "ఏంటే నువ్వు ఇంకా ఈ విషయం గురించి వదిలేయవా?" అనగానే రోహిణి ఉండి, "లేదు ఇలా టెన్షన్‌తో పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నేను తనకి నిజం చెప్పేస్తాను" అని మనోజ్‌కి కాల్ చేస్తుంది. మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు. "బిజీగా ఉన్నావా?" అని రోహిణి అడుగుతుంది. "సరే చెప్పు." "లేదు" అని మనోజ్ అనగానే, "నేను నీ దగ్గర కొన్ని నిజాలు దాచాను" అని చెప్పేసి తను చెప్తూనే ఉంటుంది. "నాకు ఇంతకు ముందే పెళ్లయింది. నా భర్త చనిపోయాడు. నాకొక కొడుకు కూడా ఉన్నాడు" అని రోహిణి నిజం చెప్పేస్తుంది. మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. రోహిణి ఉండి, "ఈ నిజాన్ని నీ దగ్గర దాచి పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే నిజం చెప్తున్నాను. నీకిష్టమైతే వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో" అని చెప్పి రోహిణి అని మాట్లాడుతూ ఉంటుంది. మనోజ్ ఏమో షాక్‌లోనే ఉండిపోతాడు. మాట్లాడుతూ ఉండగానే లైన్ అయితే కట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే రోహిణి ఉండి, లైన్ కట్ అయిపోయింది" అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక పక్క మనోజ్ కంగారు పడుతూ ఉంటాడు. అసలు మనోజ్ రోహిణి చెప్పిన విషయం విన్నాడా లేదా? తనైతే పెళ్లి పీటల మీద కూర్చో అని చెప్పింది. మరి ఏం జరిగింది? ఈ లైన్ కట్ అయింది. మరి మనోజ్ నిజం విన్న తర్వాత ఫోన్ లైన్ కట్ అయిపోయిందా లేదా? ఇవన్నీ మరి మనకి ముందు ముందు వీడియోస్‌లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.